రోజురోజుకి పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న జీవన విధానం జుట్టు మీద కూడా ప్రభావం చూపిస్తున్నాయి. అందుకే జుట్టు ఊడిపోవడం, పలుచగా అయిపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి తోడు స్టైలింగ్ కోసం ఉపయోగించే ఉత్పత్తులు కూడా కేశాలను నిర్జీవంగా మార్చేస్తున్నాయి. మరి వీటికి పరిష్కారం ఏమిటి? ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చక్కటి కేశ సంపదను సొంతం చేసుకోవడం ఎలా? ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు ఎదగడానికి అవసరమయ్యే పోషకాలను ఎప్పటికప్పుడు ఆహారం ద్వారానే కాకుండా బయట నుంచి కూడా అందిస్తూ ఉండాలి. అలాగే జుట్టు శుభ్రంగా ఉండేలా చూసుకోవడం కూడా తప్పనిసరి. అంటే దుమ్ము, ధూళి, చుండ్రు ఇలాంటివేవీ లేకుండా జాగ్రత్త పడాలి. తలస్నానం చేసేటప్పుడు కూడా ఎంత మేరకు షాంపూ అవసరమో అంతే వినియోగించాలి. వీటిలో సల్ఫేట్ లేకుండా చూసుకోవాలి. అవసరానికి మించి షాంపూ ఉపయోగించినప్పుడు దాని ప్రభావం జుట్టు మీద తప్పకుండా కనిపిస్తుంది. అందుకే రసాయనాలు ఎక్కువగా ఉండే ఉత్పత్తుల్ని ఎంత తక్కువగా వాడితే జుట్టుకు అంత మంచిది. ఆఫీస్కు టైం అవుతుందనో లేక కాలేజీ బస్సు మిస్ అవుతుందనో జుట్టు త్వరగా ఆరిపోవాలని డ్రైయర్లు వాడుతూ ఉంటాం. అయితే వీటి వల్ల అప్పటికప్పుడు జుట్టు ఆరిపోయి సమస్య పరిష్కారం అయిపోయినా అవి కొత్త సమస్యలు తెచ్చిపెడతాయి. అలాంటి ఉత్పత్తుల ద్వారా విడుదలయ్యే వేడి జుట్టును మరింత బలహీనపరుస్తుంది. ఫలితంగా తల దువ్వేటప్పుడు వెంట్రుకలు సగంలో తెగిపోవడం లేదా మొత్తానికి ఊడిపోవడం జరుగుతుంది. కాబట్టి డ్రైయర్లు, కర్లర్స్, స్ట్రెయిటనర్స్ మొదలైన ఉత్పత్తులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు నిపుణులు. కాలేజీకి వెళ్ళే అమ్మాయిలు లేదా ఆఫీస్కు వెళ్ళే మహిళలు స్టైల్గా కనిపించడానికో లేక సమయభావం వల్లనో ఎక్కువగా పోనీటైల్స్ వేసుకుంటూ ఉంటారు. కానీ జుట్టంతా అలా బిగుతుగా లాగి బ్యాండ్ పెట్టడం వల్ల కుదుళ్ళు బలహీనమవుతాయి. జుట్టుపై ఒత్తిడి పెరిగి తెగిపోతుంది. కాబట్టి జుట్టును సాధ్యమైనంత వరకు వదులుగానే ఉంచాలి. అలా వదులుగా ఉండే హెయిర్ స్టైల్స్ని ప్రయత్నించడమే ఉత్తమం. జుట్టు చివర్లను ఎప్పటికప్పుడు ట్రిమ్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల చివర్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే జుట్టుకు అవసరమయ్యే పోషణ సులభంగా అంది జుట్టు ఎదుగుదల బాగుంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.